తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. 3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ. ఇండోనేషియాతో కీలక ద్వైపాక్షిక చర్చలు. ముదురుతున్న సిద్దాపూర్ డంప్ యార్డ్ వివాదం. కాంగ్రెస్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆగ్రహం. కామారెడ్డి గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్. 12 మంది విద్యార్థులు అస్వస్థత. కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించాలని బీఆర్ఎస్ డిమాండ్. బాధ్యత మాదేనంటూ సవాల్. చంద్రగిరి ఎమ్మెల్యేపై చర్యల కోసం వైసీపీ నిరసన. ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. యువకుణ్ణి బలికొన్న పెద్దపులిని బంధించిన ఫారెస్ట్ అధికారులు. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. 116 ఏళ్ల నవనీతమ్మకు శ్రీవారి ప్రత్యేక దర్శనం. జీవితకాల కోరిక నెరవేర్చిన టీటీడీ. యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు 14 రోజుల రిమాండ్. చట్టవిరుద్ధ కార్యకలాపాల కేసు నమోదు. ఎల్కతుర్తి మడిపల్లి రహదారి నిర్మాణానికి శ్రీకారం. 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల ప్రారంభం. వేసవి రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు. 15,000 ప్రత్యేక రైళ్లు. పండుగలకు అదనపు సర్వీసులు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి. దేశవ్యాప్తంగా ఘన నివాళులు. సహకార శాఖ 5 ఏళ్ల వేడుకలు. శ్యామప్రసాద్ ముఖర్జీ సేవలను స్మరించుకున్న అమిత్ షా. బ్రిక్స్ మహిళల కార్యాచరణ బృంద సమావేశం. మహిళల సాధికారతపై విస్తృత చర్చ. జమ్మూ కాశ్మీర్ కిష్తవాడ్లో క్లౌడ్ బర్స్ట్. కొండ చర్యలు విరిగిపడడంతో నిలిచిపోయిన రాకపోకలు. ముంబైలో భారీ వర్షాల ప్రభావం. పాఠశాలలకు సెలవు. ప్రజలకు అప్రమత్త సూచనలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 6 రోజుల పర్యటన నిమిత్తం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు బయలుదేరారు. తొలి విడతగా జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని సమీక్షించడంతో పాటు రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర భద్రత వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనతో భారత లుక్ ఈస్ట్ పాలసీ విధానం, మహాసాగర్ దార్శనికత, స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంత నిర్మాణానికి మరింత బలం చేకూరుతుందని ప్రధాని తెలిపారు. అలాగే యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు, పెట్టుబడి అవకాశాలు కల్పించే దిశగా ఈ పర్యటన కీలకంగా మారనుందని పేర్కొన్నారు. ఇండోనేషియా పర్యటనలో బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి కీలక పురోగతి సాధించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్లో 86 ఎకరాల్లో డంప్ యార్డ్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. పచ్చని వ్యవసాయ భూములు, జనావాసాల సమీపంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల సిద్దాపూర్తో పాటు దాదాపు 20 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. గుట్ట చెరువు నీరు కలుషితమైతే వ్యవసాయంతో పాటు తాగునీటికి ముప్పు వాటిల్లుతుందని, జహంగీర్ పీర్ దర్గా పరిసరాలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని, ఉపాధి కల్పించాల్సిన భూముల్లో ఇప్పుడు డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే స్థానిక రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బాపూజీ పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం గుడ్డుకూరతో భోజనం చేసిన అనంతరం వారికి విరేచనాలు ప్రారంభమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను బాన్సువాడ మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భోజనం వికటించడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు వైద్యుడు క్రాంతి కుమార్ తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు ఆందోళనకు గురికాగా ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టి ఆహార నాణ్యతపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి పెరగడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులే కారణమని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఓ చిన్న భాగమేనని పేర్కొన్నారు. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ను ప్రారంభించి ఎల్లంపల్లి, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి. పంప్ హౌస్ మోటార్లు ప్రారంభిస్తే బ్యారేజీలకు ఎలాంటి నష్టం జరిగినా పూర్తి బాధ్యత తమదేనని, అవసరమైతే కేసీఆర్తో లిఖితపూర్వక హామీ ఇప్పిస్తామని జగదీష్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. రిటైర్డ్ న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని, ఆయనపై ఉన్న భూ ఆక్రమణ ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కార్యకర్తలు కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో వారం క్రితం ఓ యువకుణ్ణి బలికొన్న పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. తడోబా అభయారణ్యం బఫర్ జోన్లోని చోర్గావ్ గ్రామానికి చెందిన సంజయ్ అనే యువకుడిపై పొలంలో పనిచేస్తుండగా పులి దాడి చేసి చంపింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ప్రత్యేక బృందాలు ట్రాప్ కెమెరాల సహాయంతో పులి సంచారాన్ని గుర్తించి షూటర్ ద్వారా మత్తుమందు ఇచ్చి సురక్షితంగా బంధించారు. అనంతరం పులిని చంద్రపూర్ ప్రత్యేక అటవీ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న 116 ఏళ్ల నవనీతమ్మకు టీటీడీ ప్రత్యేక విరామ దర్శనం కల్పించింది. ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వృద్ధురాలి వివరాలు గుర్తించి కుటుంబ సభ్యులతో కలిసి దర్శన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర నవనీతమ్మకు పట్టు వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఈవో ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. జీవితకాల కోరిక నెరవేరిందని నవనీతమ్మ కుటుంబ సభ్యులు టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ యూట్యూబర్, సామాజిక మాధ్యమాల కార్యకర్త ప్రశ్న రావణ్ కు కృష్ణా జిల్లా గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపాతో పాటు పలు సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్కు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భంగం కలిగించేలా, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు భద్రతా కారణాల దృష్ట్యా ప్రశ్న రావణ్ను నెల్లూరు జైలుకు తరలించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి జంక్షన్ నుంచి మడిపల్లి వరకు 13 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3.5 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. కుడా నిధులతో చేపడుతున్న ఈ పనులకు కుడా చైర్మన్ ఇనికాల వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ రహదారి పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని నాయకులు తెలిపారు. ఎల్కతుర్తిలో ప్రతిపాదిత కోర్టు, ఉప కేంద్రం వంటి మౌలిక వస్తువుల అభివృద్ధికి కూడా ఈ రహదారి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మండలంలో పెండింగ్ లో ఉన్న ఇతర రహదారి పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని వారు కోరారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 15,000 ప్రత్యేక రైళ్లను నడిపినట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా 300కు పైగా, కేరళలో ఓనం పండుగ కోసం మరో 100కు పైగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు వెల్లడించారు. ప్రజలకు సురక్షితమైన, అందుబాటు ధరల్లో ప్రయాణ సౌకర్యాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఉత్తరాఖండ్లోని టనక్పూర్ నుంచి నాందేడ్, హజూర్ సాహిబ్ వరకు కొత్త రైలు సేవను ప్రారంభించిన ఆయన త్వరలోనే ఆగ్రా, పిలిభిత్ ప్రాంతాలకు కూడా కొత్త రైలు సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనను గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త, జాతీయ సమైక్యతకు కట్టుబడిన నాయకుడిగా కొనియాడారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు. భువనేశ్వర్లో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ పుష్పాంజలి ఘటించి పర్యావరణ పరిరక్షణ సందేశంతో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, శ్యామప్రసాద్ ముఖర్జీ లేకపోతే కాశ్మీర్ భారత్లో భాగంగా ఉండేది కాదని, దేశ సమైక్యత కోసం ఆయన తన ప్రాణాలను అర్పించినట్టు పేర్కొన్నారు. అలాగే అస్సాం, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలను భారత్లో ఉంచడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో సహకార మంత్రిత్వ శాఖ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా కోట్లాది మంది రైతులు, పాడి పశుపోషకులు, సహకార సంఘాల సభ్యులకు కొత్త అవకాశాలు కల్పించినట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా సహకార రంగంతో అనుబంధం ఉండగా 8.5 లక్షలకు పైగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయని తెలిపారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఒకే దేశానికి ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతం కోసం ముఖర్జీ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆర్టికల్ 370 రద్దుతో ఆయన ఆశయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళల కార్యాచరణ బృంద సమావేశం ప్రారంభమైంది. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ స్వాగత ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌగోళికంగా దేశాలు దూరంగా ఉన్నప్పటికీ మహిళా సాధికారత లక్ష్యంతో బ్రిక్స్ దేశాలు ఎప్పుడూ ఒకే వేదికపై కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని పెంపొందించడం, ఉత్తమ విధానాలను పంచుకోవడం ఈ సమావేశ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సభ్య దేశాల ప్రతినిధులు మహిళల సంక్షేమం, నాయకత్వ వికాసం, సమాన అవకాశాల కల్పన తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడ్ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్తో భారీ వర్షాలు కురవడంతో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 540 మెగావాట్ల క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో భారీ కొండ చర్యలు విరిగిపడడంతో పలు వాహనాలు బురద రాళ్ల కింద చిక్కుకుని తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రజలు, పర్యాటకుల కోసం కంట్రోల్ రూమ్, సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. గత 24 గంటల్లో 265 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో రహదారులు జలమయమయ్యాయి. రవాణా, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. మంకడ్లో బహుళ అంతస్తుల భవనం కూలిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారత వాతావరణ శాఖ మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. తానే, నవీ ముంబై జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.